మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా దానిని మీరు ఎదిరించలేదు. చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు, చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. పాపముతో మీరు పోరాడే విషయంలో మీరు పాపముతో పోరాడినప్పుడు రక్తము కారునంతగా దానిని మీరు ఎదిరించలేకపోతున్నారు. మీరు చూడండి, క్రికెట్ ఆడేటువంటి చాలా మంది ఏం చేస్తారో తెలుసా? ఆఫ్టర్ ఆల్ ఒక బాల్ బౌండరీకి వెళ్ళిపోతుంటుంటే దాన్ని అడ్డుకోవడం కోసం ఎక్కడో ఉన్నటువంటి ఆ ఫీల్డర్ పరుగెత్తుకొని 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 వచ్చి జారిపోయి వెళ్ళి ఆ బాల్ని అడ్డుకుంటాడు, బౌండరీకి వెళ్ళిపోకుండా. మహా అంటే 1-2 రన్స్ పరుగులు కాపాడడం కోసం చేతులు కొట్టుకుపోతాయి, ఈ ఛాతి అంతా తెగిపోతుంది, అంతేకాదు కాళ్ళు మోకాళ్ళన్నీ కొట్టుకుపోతాయి. ఇంతకు నువ్వేం కాపాడావు అంటే, నీ జట్టుకు ఏమి నువ్వు తీసుకుని వచ్చావంటే, ఒక 2 రన్నులు మాత్రం నేను కాపాడగలిగాను అని చెబుతాడు. ఒక క్రికెట్ ఆట కోసమే వారు ప్రాణమును తెగించి రక్తం కారినా పర్వాలేదని చెప్పి అంత పరుగులెత్తి జారిపోయి పడిపోతున్నారే. పాపముతో పోరాడే విషయంలో మాత్రం మనము చాలా క్యాజువల్గా తీసుకుంటున్నాము. అందుకే మనము ఓటమి పాలవుతున్నాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పాపంతో పోరాడే విషయంలో మాత్రం చాలా సీరియస్నెస్ మనము కనుపరచాలి, ప్రదర్శించాలని చెప్పి దేవుని మాటలుగా మీకు తెలియజేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టునితో మనం పోరాడాలి, వాడి మీద విజయం పొందుకోవాలి. శరీరంతో పోరాడాలి, వాడి మీద విజయం పొందుకోవాలి. లోకముతో పోరాడాలి, దాని మీద మనం విజయం పొందుకోవాలి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు తెలిసిన? విజయోత్సాహముతో మనల్ని ఊరేగిస్తాడు. అలా జయించిన వారికే దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు దొరుకుతాయి. అలా జయించిన వారికే దేవుని ఆలయములో స్తంభముగా ఉండడానికి వీలు పడుతుంది. అలా జయించిన వారికి పరలోకములో తెల్లని వస్త్రములు ఇవ్వబడతాయి. అలా జయించిన వారికి మరుగైన మన్నాను దేవుడు భుజింపనిస్తాడు. అలా జయించిన వారికి జీవకిరీటం ఇస్తాడు, 2వ మరణము ఉండనే ఉండదు. అలా జయించిన వారికి దేవుని ఆలయములో ఒక స్తంభముగా దేవుడే నిలువబెడతాడు. అలా నీవు నేను జయించగలిగితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రక్కనే, ఆయన కుడి పక్కనే ఆయన కూర్చున్న సింహాసనం మీదే కూర్చోవడానికి వీలవుతుంది.